శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండ చెప్పుకోవడంలో భాగంగా నిన్న కొంతవరకు మనం విషయాన్ని తెలుసుకున్నాం. ఇవాళ ఈ సుందరకాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మళ్ళీ కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం ప్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ సుందరకాండలో కొన్ని విషయాలని మనం బాహ్యంగా కాకుండా అంతరార్థ రూపంలో మనం తీసుకోవాలి. అందులో సత్యం, శివం, సుందరం అని ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఇలా వర్ణిస్తారు మన పెద్దలు. సత్యం, శివం, సుందరం. ఇందులో సుందర అన్న మాటకి చెప్పుకోవాలి అంటే పరమాత్మ అని, అలాగే పురుషుడు అని, అలాగే క్షేత్రజ్ఞుడు అని, ఇంకా సుందరి అంటే ప్రకృతి, క్షేత్రము. అమ్మవారి యొక్క నామాలలో కూడా అష్టోత్తరంలో మనకి మొదటి నామం ఓం ప్రకృత్యై నమః. అందుకని ప్రకృతి అమ్మవారు, పురుషుడు పరమాత్మ. ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగమే మన వివాహం తాలూకు పరమార్థం. అలాగే మనం పొందాలి అని భావించేటువంటి మోక్షం తాలూకు పరమార్థం. ఇంకా ఈ సుందరి సుందరులు అంటే ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని తెలియజేసేది ఈ సుందరకాండ. అలాగే ఇక్కడ పరమాత్మ మన యొక్క అంతరాత్మ రూపంలో ఉంటారు. ఈ అంతరాత్మకు జీవాత్మ దూరమైపోతుంది రకరకాలైనటువంటి కారణాల వల్ల. అంటే రకరకాలైనటువంటి సౌందర్యాల కోసం వెంపర్లాడి అవి దొరకక తద్వారా కోపం వచ్చి, ఆ కోపంలోంచి అసూయ లేక అసూయలోంచి కోపం, తద్వారా మనకి మనం పరిపూర్ణంగా కిందకి దిగజారిపోతూ ఉంటాం. అలాగా ఈ దిగజారిపోకుండా తిరిగి మరల ఈ అంతరాత్మను పరమాత్మతో కలపగలిగేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి హనుమంతుడు. అందువల్ల అలాంటి బుద్ధిని ప్రచోదింపజేసి ఆ జీవాత్మను ఈ పరమాత్మతో కలపడమే ఈ సుందరకాండ యొక్క ముఖ్యోద్దేశం. ఇంకా ఇందులో సముద్ర లంఘనం మొదటి పెద్ద అడ్డు సుందరకాండలో మనకు వచ్చేది. అంటే ఇక్కడ ఆకాశ మార్గంలో వెళ్ళాలి అని ఆ హనుమ నిర్ణయించుకుంటారు.
దూరంగా ఉన్నటువంటి 100 యోజనాల ఆవల ఉన్నటువంటి లంకాద్వీపానికి. అంటే ఈ లంకాద్వీపంలో ఎవరుంటారు? కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచకాలు 2 10 తలకాయలుగా ఉన్నటువంటి మనస్సు అనేటువంటి రావణాసురుడు అక్కడ ఉంటాడు, ఆ లంకలో ఉంటాడు. అంగో అలాంటి రాముడు ఈ ప్రకృతి మాత అయినటువంటి ఈ జీవాత్మను తన అదుపులో ఉంచుకుంటాడు. అలాంటి జీవాత్మను ఆ అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి ఈ బుద్ధి అనేటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ముందుకు వచ్చి ఆయన ద్వారా ఆవిడ్ని ఆయనతో కలపడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు దారిలో రెండవ అడ్డు మైనాకుడు అడ్డు వస్తాడు. తన మీద కొంత విశ్రాంతి తీసుకోమంటాడు. దానికి ఆయన ఒప్పుకోడు. ఈ మైనాకము అన్న మాటలో మయి ప్లస్ నాక, నాకము అంటే స్వర్గం. స్వర్గం దేనికి మనకి గుర్తు? అనేక రకాలైనటువంటి సుఖభోగాలకు గుర్తు స్వర్గం. ఏదన్నా గొప్ప గొప్ప యాగాలు చేస్తే వాడు స్వర్గంలో పూర్వసి మేనకారంభ వీళ్ళ ఊళ్ళో కూర్చుంటారు. అలా కూర్చోవడం కోసం యాగాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఆనందాల కోసం మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది నాకము. మయి నాకము అంటే నా యొక్క స్వర్గము. మనం ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తాము, ఆ కార్యక్రమంలో కనుక మీకు కొంచెం వెసులుబాటు కల్పించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సుఖానికి అలవాటు పడిన ప్రాణం అలా సోఫాలో ఊరి నిద్రపోతుంది, అసలు విషయం మర్చిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ మైనాకుడు పైకి వస్తాడు. నా దగ్గర విశ్రాంతి తీసుకోవయ్యా, కాసేపు అయిన తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్ళిగానిలే అంటాడు. కానీ ఈయన ఆగితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి చెయ్యవేసి అన్నీ కూడా నీ దగ్గర నేను తీసుకున్నట్లుగానే భావించు అని ముందుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చేటువంటిది సురస. రసము అన్న మాటకు అర్థం రసనము అంటే నాలుక. నాలుకతో మనం ఏం ఆస్వాదిస్తాం? రకరకాల రుచులు. రసము అంటే రుచి, సురస అంటే మంచి రుచి. అలాగే దారిలో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పని మీద వెళ్తాం. దారిలో రాజానగరంలో ఎవరో తెలిసిన వాళ్ళు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతాం. రాజమండ్రి వెళ్ళాలి ఏదో కోర్టు పనికి, దారే కదా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాం. కాస్త ఫోన్ చేసి వెళ్ళిపో అంటాడు వాడు. అంతే, శుభ్రంగా వాడు పెట్టింది తింటాం. ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోరా అంటాడు. ఆ తీసుకోవడం కాస్త 3 గంటలు అయిపోతుంది. ఈ లోపల కోర్టు అర్జెంట్ అంటాడు వాడు. అక్కడ 2 గంటలు అయిపోయిందా అంటే దీనివల్ల ఏమైంది? నీవు ఏదైతే ఈ రసనానికి సంబంధించిన వాటికి అలవాటు పడ్డావో అది నిన్ను మళ్ళీ కిందకి లాగేస్తుంది. అలాంటి సురసను తప్పించు వెళ్ళాడు. ఆ తర్వాత సింహిక వస్తుంది. ఈవిడ ఛాయాగ్రాహిణి అని పేరు. కానీ ఇది మారుతి యొక్క ఛాయను ఆకర్షిస్తుంది. సింహిక అనే రాక్షసి దాని నుంచి కూడా బయటపడి తిరిగి మరలా ఆయన ఆ లంకానగరంలో అడుగు పెడతాడు. అంటే ఒక పెద్ద ప్రయత్నం చేస్తే మనకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ప్రమాదో ధీమతామపి అని శాస్త్రం. ధీమంతులకు అనేక రకాల ప్రమాదాలు వస్తాయట. వాటన్నింటినీ తెలివితేటలతో తప్పించుకుని వెళ్ళడంలోనే మన గొప్పతనం ఉంటుంది. ఆ తర్వాత లంకిణి, లంకానగరంలో లంకిణిని జయిస్తారు ఆంజనేయ స్వామి. ఇది లంకా. దీన్ని తిరగవేస్తే ఏమవుతుంది? లం కా. కా ముందు పెట్టండి, లం తర్వాత పెట్టండి, ఏమైంది? కాలం అయింది. కాలం అయింది. కాలానికి ఎవరైనా సరే లొంగవలసిందే కదండి. 20 ఏళ్లప్పుడు నేను చాలా బాగున్నాను అనుకున్నాను, 40కి ఇంకొంచెం బాగున్నాను అనుకున్నాను, 50, 60, 63 వచ్చేప్పటికి క్రమక్రమంగా తగ్గాను, 70కి మరింత సడలుతాను, బతికి బాగుంటే 80కి ఇంకా సడలుతాను. ఆ క్రమక్రమంగా జీవం బయటికి వెళ్ళిపోతుంది.
20లో ఉన్నటువంటి శారీరక దృఢత్వం మనకి 60, 70, 80, 90లకు ఉండదుగా. ఇదంతా ఎవరు మనల్ని తగ్గించి వేస్తున్నారంటే కాలం తగ్గించి వేస్తుంది. కాలానికి ప్రతివారు లొంగవలసిన వారే. అలాంటి కాలాన్ని, అంటే కాలము అంటే ఇక్కడ అర్థం తమోగుణము అని అర్థం. అలాంటి తమోగుణాన్ని గెలిచాడు ఆయన హనుమంతుడు. సరే, ఇలాగా ఈ సుందరకాండలో ఉండేటువంటి అంతరార్థం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సుందరకాండ మొదలు పెట్టడానికి ముందుగా మనం సీతమ్మ వారిని ప్రార్థిద్దాం. ఈ సుందరకాండ పారాయణ రూపంలో చదివినప్పుడు కూడా సీతా ప్రసాద సిద్ధ్యర్థం అనే ఉంటుంది. అక్కడ సీతమ్మ వారి యొక్క ప్రసాదం కోసం చదువుతున్నాను అని, రాముల వారి కోసం కాదు. మళ్ళీ అక్కడ సీతా ప్రసాద సిద్ధ్యర్థం సుందరకాండ పారాయణం కరిష్యే అని. ముందుగా ఒకసారి రామాయణం తాలూకు శ్లోకాన్ని చెప్పుకుందాం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామి శ్రీమద్ రామాయణీ గంగా పునాతి భువనత్రయం. వాల్మీకి అనేటువంటి గిరి మీద పడినటువంటి ఆ వర్షం, అది రాముడు అనేటువంటి సముద్రం కేసి వెళ్తోందిట. ఆకాశంలోంచి పడిన వర్షం ఎలా వెళ్తుందండి? ఆకాశాత్ పరితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలో పడిన నీరు ఎలా అయితే సముద్రం కేసే వెళ్తుందో, వాగులు, వంకలు, నదుల రూపంలో, ఎవరికి నమస్కారం చేసినా వారిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికే నమస్కారం. మీరు అమ్మవారికి చెయ్యండి, నమస్కారం ఆయనకి వెళ్తుంది. వినాయకుడు చెయ్యండి, ఆయనకి వెళ్తుంది. శివుడికి చెయ్యండి, నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం లేదని, మళ్ళీ ఆయనకే వెళ్తుంది. అలాగా ఈ రాముల వారు అనేటువంటి సాగరం కేసి వెళ్ళేటువంటి ఆ వర్షం రామాయణం. అది ఆ రామాయణీ గంగ 3 లోకాలని కూడా పవిత్రం చేస్తుందట. ఇప్పుడు ఎలాంటిది రామాయణం అంటే శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. రామాయణాన్ని ఒక మహాసముద్రంతో పోల్చారు. అందులో రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలు కూడా సముద్ర తరంగాలట. తర్వాత సర్గలు ఏవైతే 550 సర్గలు ఉన్నాయని చెప్పానో, ఆ సర్గలన్నీ కూడా సముద్రం కల్లోలంగా ఉంటుంది కదండి. అలా కల్లోలంగా ఉండేటువంటి స్థితిట. కాండగ్రాహ మహామీనం. రామాయణము షట్కాండ పరిమితమైన రామాయణం. ఈ 6 కాండలు కూడా బ్రహ్మాండమైనటువంటి మొసళ్ళు, తిమింగలాలుట. అలాంటి రామాయణానికి నమస్కారం అని. ఇప్పుడు సీతమ్మ వారికి నమస్కారం చేద్దాం. సీతాం ఉదార చరితాం విధిసాంబ విష్ణువంద్యాం త్రిలోక జననీం శతకల్పవల్లీం హేమైరనేక మణిరంజిత కోటి భాగైః భూషాచయైః అనుదినం సహితాం నమాం. ఎలాంటి ఆమె? ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆమె. ఇంకా ఎలాంటిదయ్యా ఈవిడ అంటే విధి సాంబ విష్ణు వంద్యాం. బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు, వీళ్ళు కూడా లేక వీళ్ల చేత నమస్కరించబడినటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆమె. అలాంటి ఆవిడ త్రిలోక జనని, 3 లోకాలకు తల్లి లాంటిది. శత కల్పవల్లి, 100 కల్పవృక్షాలు ఒకే చోట ఉంటే ఎలాగో అలాంటి అనుగ్రహం సీతమ్మవారిని పట్టుకుంటే వస్తుంది. హేమైరనేక మణిరంజిత కోటి భాగై. అనేక రకాల మాణిక్యాల కాంతులతో వెలిగిపోయేటువంటి ఆమె, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని ధరించినటువంటి ఆమె. భూషాచయై అనుదినం సహితాం నమామి. అలాంటి దివ్యాభరణాలు ధరించేటువంటి సీతమ్మ వారికి నమస్కారం అని. మనం ఇందాక విఘ్నేశ్వరుల వారికి నమస్కారం చేశాం.
సరస్వతి అమ్మవారికి నమస్కారం చేశాం. ఆ తదుపరి వాల్మీకి నమస్కారం చేద్దాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామరామ అని కూస్తూ ఉన్నటువంటి వాడు, కవిత అనేటువంటి కొమ్మ మీద కూర్చున్నటువంటి వాడు, అలా నిరంతరము కూడా రామారామ అని కూస్తూ ఉన్నటువంటి ఆ వాల్మీకి అనేటువంటి కోకిలకు నమస్కారం. ఇంకా తర్వాత దీనికి కథానాయకుడు ఆంజనేయ స్వామి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసం అక్షహంతారం వందే లంకాభయంకరం. ఆ తర్వాత వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదవేద్యుడు పరమపురుషుడు ఎవరైతే ఉన్నారో అతడు దశరథాత్మదే జాతే, దశరథాత్మజుడుగా జన్మించాడట. వేద ప్రాచేతసాదాసీత్, ఏ వేదాలైతే ఉన్నాయో ఆ వేదాలు ప్రచేతసుని యొక్క 6వ సంతానమైనటువంటి ప్రాచేతసుని చేత రామాయణంగా రప్పించబడ్డాయట. అన్నీ అర్థమయ్యాయి. ఈ ప్రాచేతసుడు అంటే ఎవరో అర్థం కాలేదు. వరుణుడికి మరి ఒక పేరు ప్రచేతసుడు. వరుణదేవుని యొక్క 6వ సంతానం ప్రాచేతసుడు. వాల్మీకంలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు కానీ అతని యొక్క అసలు పేరు ప్రాచేతసుడు. అంటే దశరథస్య ఆపత్యం పుత్ర దాశరథి. దశరథుడి కొడుకు దాశరథి ఎలా అయ్యాడో, జనకుడి కొడుకు జానకి ఎలా, కూతురు జానకి ఎలా అయ్యిందో, ఈ ప్రచేతసుని యొక్క కొడుకు కాబట్టి ప్రాచేతసుడు. అలాంటి ఆయన చేతిలో ఈ వేదాలు రామాయణంగా వచ్చాయి. ఆ వేదాలకి అధినాయకుడైనటువంటి ఆశ్రయప్పతే రాముడుగా వచ్చాడు. ఇది మీకు రామాయణం మొదటి సర్గలో వస్తుందండి. తర్వాత ఎక్కడా రాముడు దేవుడు అన్నమాట ఉండదు, ఎక్కడా కూడా ఉండదు. చివరికి యుద్ధకాండలో దేవతలందరూ కూడా రావణ సంహారానంతరం వచ్చి నీవు సాక్షాత్తు నారాయణమూర్తివే అంటారు. అప్పుడు మహానుభావుడైన రాముడు అంటాడు, మీరనేటువంటి ఆ నారాయణమూర్తి ఎవరో నాకు తెలియదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మానవుణ్ణి అనుకుంటున్నాను, దశరథ మహారాజు యొక్క కొడుకుని, అంతే. మీరనేటువంటి నారాయణమూర్తి అంటే ఏంటో ఇవన్నీ నాకు తెలియదు అంటాడు ఆయన. ఎక్కడా తాను భగవత్ స్వరూపంగా తనని తాను వ్యక్తపరచుకోరు. కృష్ణుడు అలాగా ఎన్నో రకాలుగా తాను భగవత్ స్వరూపం చెప్పాడు ఆయన. సరే, ఆ తర్వాత నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రాముల వారికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం, ఆ రామచంద్రమూర్తి యొక్క దేవేరి అయినటువంటి సీతాదేవికి నమస్కారం, అలాగే రుద్రుడికి నమస్కారం, యముడికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి నమస్కారం, మరుత్తులకు నమస్కారం, సూర్యుడికి నమస్కారం అని చెప్పారు. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. అలా రాముల వారికి, రామానుజుడైనటువంటి లక్ష్మణస్వామికి, అలాగే తర్వాత భరతుల వారికి, తర్వాత శత్రుఘ్నుల వారికి కూడా నమస్కారం అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ విశేష కార్యసిద్ధి మంత్రాలు అని ఉంటాయి. సుందరకాండ మనం చదివేటప్పుడు ఈ శ్లోకాలను కూడా మంత్ర రూపంగా చెప్పారు పెద్దలు. ఇందులో మొదటిది మీ అందరికీ తెలిసిందే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదల్ని హరించేటువంటి వాడు, సర్వసంపదల్ని ఇచ్చేటువంటి వాడు, లోకాభిరాముడు అయినటువంటి ఆ శ్రీరామునకు
మరల నమస్కారం చేస్తున్నాను అని. తర్వాత శ్లోకం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ సరైనం జై రావణి. ఈ శ్లోకానికి భావాన్ని రేపటి రోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.